మంచిర్యాల కార్పొరేషన్‌లోని 56వ డివిజన్‌లో మాత్రం నల్లశంకర్ ప్రచారం మాత్రం ఇక్కడ కొనసాగుతుంది. ఇప్పుడు మనతో పాటు ఈ 56వ డివిజన్ అభ్యర్థి ఉన్నారు. చెప్పండి, 56వ డివిజన్‌లో ఎలాంటి సమస్యలున్నాయి? గతంలో మీరు కూడా ఈ ప్రాంతంలో చేసినట్టున్నారు. ఇంకా రాబోయే రోజుల్లో ఏం చేయబోతున్నారు? గతంలో మున్సిపాలిటీ 36 వార్డులతో జరిగింది. హనుమాన్ సాయి టెంపుల్ నుండి గీతా మందిర్ వరకు వాడ ఉండే. దానివల్ల నెల నెల నిధులు కొంచెం తక్కువ అవ్వడం వల్ల కొన్ని సమస్యలు కొన్ని చేయలేకపోయినాం. ఏదైతే వార్డులో తిరిగంగా కొన్ని వాటర్ సమస్యలు, మిషన్ భగీరథ కొన్ని కనెక్షన్లు ఇవ్వాలని చెప్పడం జరిగింది. దాన్ని సత్వరమే అధికారులకు తెలియజేసినాం, మా ఎమ్మెల్యే గారు కూడా తెలియజేసినాం. కొన్ని డ్రైనేజెస్ కానీ, రోడ్లు కానీ ఉన్నాయి. కొన్ని పెద్ద మనుషుల సమక్షంలో అన్నీ కూడా మాట్లాడి ప్రతి సమస్యను కూడా తీరుస్తాం. లైటింగ్ వ్యవస్థ కానీ, డ్రైనేజ్ వ్యవస్థ కానీ, రోడ్లు కానీ. ఇప్పుడు కాబోయేది గౌరవ ఎమ్మెల్యే గారు సురేఖమ్మ గారు కార్పొరేషన్ ఏర్పాటు చేసినారు. ఇన్ని సంవత్సరాల నుండి కార్పొరేషన్ మంచాల్లో లేదు. ఇప్పుడు మంచాల కార్పొరేషన్ అయింది కాబట్టి చాలా నిధులు ఎమ్మెల్యే గారు రాష్ట్రంలో లేని విధంగా గట్టి ఎమ్మెల్యే, దమ్మున్న ఎమ్మెల్యే ప్రేమసారావు కాబట్టి ఖచ్చితంగా నిధులు తెచ్చే దమ్మున్న ఎమ్మెల్యే కాబట్టి మంచిర్యాల అన్ని తీర్ల హాస్పిటల్ కానీ, వాటర్ సమస్య కానీ, మన కరకట్ట కానీ అన్నీ కూడా చరిత్రలో లేని విధంగా ఎమ్మెల్యే గారు ఉన్నారు కాబట్టి ఒక ఆంబిషన్, ఈ పని కావాలా అనే దృక్పథం, ఒక మైండ్ సెట్. అంటే నేను చేసిన దాంట్లో మంచిర్యాల మొత్తం నిజవర్గం సెట్ అయింది, ఏ ప్రాబ్లం లేదు, ఇంకో చేసే అవసరం లేదనే విధంగా బ్రాడ్ చాలా మంచి ఆలోచనతో సార్ ముందుకు పోతున్నాం కాబట్టి 60 వార్డులలో అందరూ కూడా కాంగ్రెస్ కోటేసి పెద్ద ఎత్తున గెలిపించి మేయర్ పీఠ నిలబెడితే చాలా డెవలప్ అవుతుంది. ఎందుకంటే ఏదైనా ఓటు వేసినా వేరే పార్టీకి వేసినా ఎందుకు మనకి రాకుండా అయిపోతుంది. ఇప్పుడు ప్రభుత్వం కాంగ్రెస్ ఉంది కాబట్టి ఓటు కాంగ్రెస్కి వేసినట్టయితే చాలా మనం ముందుకెళ్ళచ్చు. శ్మశాన వాటిగా తీసుకోండి, ఒకప్పుడు అటు పోతే నీళ్ళు వస్తే మోసుకపోవడానికి తిప్పలేటు మూలకు పోయి మనం అటో ఇటో వేరే జాగా వల్ల చేస్తాం. శ్మశానం సుందరంగా ఎంతో ముద్దుగా అక్కడ కూర్చొని పక్కకు భోజనాలు చేసుకోవచ్చు. ఏమైనా ఇల్లు లేని వాళ్ళు అక్కడనే రూమ్లో పడుకోవచ్చు. ఇంత ముందు మనకు ఒకటి శ్మశాన వాటిగా చూస్తే చాలు. ఇప్పుడు హాస్పిటల్ నడుస్తుంది, కాలేజెస్ కానీ మిగతాయి కానీ అన్ని విధాల్లో అసలు కాదు అనేది ఏది లేదనే విధంగా ఎమ్మెల్యే గారు పోతున్నారు. ఇంతకుముందు హాస్పిటల్ సమస్యలు ఉంటే అది బిల్లు వచ్చినాక పెట్టదు. ఇప్పుడు సార్ ఎన్ఓసి ఎన్నో ఇచ్చారు సార్, అవి చూస్తే లెక్కలేదు. అసలు ఎన్ఓసి ఇట్లా ఉంటుందని కూడా మాకు గతంలో తెలియదు. కొన్ని నల్ల కనెక్షన్లు కానీ, మిషన్ భగీరథ కానీ, కరెంటు సంబంధించిన పూళ్ళు కానీ, రోడ్స్ కానీ వీలైనంత వరకు శాయశక్తులు చేశాం. ఇప్పుడు కూడా ఒకటి 60 ఫీట్ల రోడ్డు కూడా చేశాం ఎమ్మెల్యే గారి సాయంతో. అదేవిధంగా ఇంకే సమస్యలు ఉన్నా చిన్న చిన్న సమస్యలు, రోడ్లు కానీ డ్రైనేజ్ ఉన్నాయి, అవి తప్పకుండా ఎమ్మెల్యే గారి సాయంతో కార్పొరేషన్లో చేస్తామని చెప్తున్నాం. 2 టౌన్ చూస్తే ఎమ్మెల్యే గారి దృష్టి కూడా ఒకసారి చెప్పడం జరిగింది. ప్రతి ఒక్కరు రిటైర్ కార్మికులు కానీ, మహిళా తల్లులు కానీ, అక్కచెల్లెలు కానీ కోరేది ఒకటే, పోచమ్మ చెరువు ఒకటే ఉన్నది మనకు వాకింగ్ కోసం. అదొకటే పార్కు సుందరంగా చేసి చుట్టూ వాకింగ్ చేస్తే బాగుంటుంది. మాకు వాకింగ్ జాగలేదని మహిళా తల్లులు కానీ, రిటైర్ కార్మికులు కానీ, పురుషులు కానీ, యువకులు కానీ, చదువుకునే వాళ్ళు కానీ అందరూ కూడా పార్కు కోరుతున్నారు. దాన్ని మేము ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకెళ్ళి చేపించే విధంగా తోడ్పడతామని కోరుతున్నాం, తెలియపరుస్తున్నాం. ఇప్పుడు ఫైనల్గా ఈ ఈ మీ డివిజన్ ప్రజలకు మీరేం చెప్తారు? ఫైనల్గా మా వార్డు ప్రజలకు కానీ, మంచిర్యాల ప్రజలకు చెప్పేది ఏంటంటే చక్కటి ఎమ్మెల్యేని ఎన్నుకున్నాం, చాలా ముందుకెళ్తుంది. ఏ సమస్యలు లేకుండా ముందు అన్ని వసతులు హైదరాబాద్కు ధీటుగా ఎమ్మెల్యే గారు చేస్తారని, సురేఖమ్మ గారు చేస్తారని మాకు ఒక నమ్మకం ఉందని ప్రజలు తెలుపుతున్నారు. థ్యాంక్ యూ. మొత్తానికి ఈ 56వ డివిజన్లో మాత్రం గతంలో కౌన్సిలర్గా ఉన్నప్పుడు కొన్ని నిధులు తక్కువ వచ్చినప్పటికీ కూడా నా సాయశక్తిలా ప్రయత్నం చేశాను. ఇప్పుడు మున్సిపల్ కార్పొరేషన్ అవుతుంది కాబట్టి ఖచ్చితంగా కేంద్ర ప్రభుత్వ నిధులతో మాత్రం ఈ ప్రతి రోడ్డు, ప్రతి డ్రైనేజీ, ప్రతి వార్డు ఈ డివిజన్లో కంప్లీట్గా ఈ తీర్చిదిద్దుతా, గతంలో లాగా కాకుండా ఇప్పుడు ఇంకా ఎక్కువ నిధులతోటి ఈ ఈ డివిజన్ మాత్రం ఎలాంటి ప్రాబ్లం లేకుండా పూర్తి స్థాయిలో అభివృద్ధి చేస్తా అని చెప్పి మనతో పాటు 56వ డివిజన్ కార్పొరేటర్ అభ్యర్థి నల్లశంకర్ తెలిపారు. కెమెరామెన్ మహేష్తో శ్రీనివాస్, 56వ డివిజన్ మంచిర్యాల నుండి.